హే గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ టు ఎస్ ఎక్స్ట్రీమ్ గేమర్. అండ్ ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ మోడ్ సిరీస్ ఇన్ తెలుగు. అండ్ ఈ మోడ్ సిరీస్ అంటే మనం ఈ వీడియోలో అయితే ఏం చేస్తున్నామంటే మనమైతే ఈరోజు వుడెన్ ప్లేన్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. మనం అయితే మోడ్ వేసుకొని వచ్చేసినాం అనమాట వుడెన్ ప్లేన్. అయితే మనం ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ మనమైతే అంటే ఆల్రెడీ థింగ్స్ తీసి అయితే మనమైతే చెస్ట్లో అయితే పెట్టేసినాం. చూపిస్తా. ప్లాంక్స్, స్టిక్స్, బ్లాక్ ఆఫ్ ఐరన్, ఇంకా ఐరన్ నిగ్గర్స్. ఫస్ట్ అయితే రెసిపీ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనకు అంటే అన్ని ఏదో ఒకటి పెట్టిద్దాం. ఫస్ట్ మనమైతే ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్యాన్ అయితే వేద్దాం. ఫ్యాన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఐరన్ బ్లాక్ ఆఫ్ ఐరన్ సెంటర్లో పెట్టి ఇవన్నీ ఇంకా సైడ్లోకి వేసేయాలి, అంటే కార్నర్స్కి అయితే పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే పెట్టేద్దాం. ఇలా పెడితే మనకైతే ఏలిస్ అంట, ఐలిసో అదైతే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనమైతే చేయాల్సింది అంటే చూపిస్తా ప్లాంక్స్తో. దీని పేరు ఎందుకు గుర్తులే, ఒకటే సరిపోతుంది. క్వైట్ ఒకటైతే వేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఫ్యాన్ లాంటిది కావాలన్నమాట మనకి. దాని పేరు ఏంది, సిరప్ అంట. సిరప్ని అయితే వేసుకున్నాం. అండ్ ఇంకోటి ఎన్ని 1 2 3 అయితే అయినాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అయితే చేద్దాం. ఆ ఫోర్త్ వన్ ఎలా చేయాలంటే ప్లాంక్స్ని అయితే తీసుకొని ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనమైతే స్టిక్స్ని రెండుగా స్ప్లిట్ చేసి ఇట్లా సైడ్కి పెడితే మనకి వింగ్ వస్తుంది అన్నమాట. వింగ్ అయితే మనం 2 చేసుకోవాలి. ఇట్లా మొత్తం అయితే మనకు కావాల్సినది చూపిస్తా. ఈ ఐరన్ అవసరం లేదు, ఇప్పుడు ఇది అవసరం లేదు. మొత్తం ఇదంతా పైకి పెట్టుకుందాం. ఇట్లా పెట్టేసినాం కదా. ఈ 4 వస్తువులు అయితే కావాలి. ఏమేమిటి, ఒక సిరప్ కావాలి, 2 వింగ్స్ కావాలి మనకి, ఒక ఏలిస్, ఒక క్వైట్. అండ్ ఈ మోడ్ అయితే నేను కష్టం, ఎందుకంటే వాళ్ళు చూపిది వద్దన్నారు. అందుకే మీకు అయితే ఎక్కడ దొరుకుతుంది అయితే చెప్తా. ఎంసీపీడిఎల్ అయితే దొరుకుతుంది ఈ మోడ్ అయితే, చూడండి మనకి. అండ్ ఇప్పుడు ఈ క్వైట్ని అయితే మిడిల్లో పెట్టాలి. ఇది వచ్చేసి సిరప్ పైన పెట్టి ఇది వచ్చేసి ఇక్కడ పెడితే అయిపోతుంది. మనకైతే మన ఏరోప్లేన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే మనం అన్ని ఏరోప్లేన్లు అయితే ముందైతే ప్లేస్ చేసేద్దాం. గైస్ మీరైతే ఇప్పుడు సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసి ఉంటారు. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్లేన్ అయితే వేసుకెళ్ళిపోదాం. డార్క్స్ అయితే వేసుకెళ్దాం. ఎటుంది మొత్తం అయితే తిరుగుతుంది ఇది. అండ్ దీన్ని ఎలా నడపాలంటే జస్ట్ మనం పైకి అలా పైకి వెళ్తాం అనమాట. జస్ట్ ముందుకెళ్ళాలంటే ఇక్కడ మనం మనం ముందుకెళ్ళడానికి మన ప్లేయర్ ముందుకెళ్ళడానికి మనం ఒత్తుతాం కదా ముందుకి, ఫార్వర్డ్. అదే ఇక్కడ వత్తాలి. కాకపోతే ఇక్కడ మీరు గాల్లో ఉంచినా మాత్రం గాల్లోనే ఉంటుంది. మనం బ్యాక్ పర్సన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనమైతే బ్యాక్ అయితే వచ్చేసినాం అనమాట. సో కొంచెం అయితే కిందికి వెళ్దాం. బాగా పైకి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనమైతే ముందుకైతే వెళ్దాం. పై అది ఇట్లానే మనం అయితే ఆడదాం. వుడెన్ ప్లేన్ మాత్రం మినిమం అయితే, అంటే మినిమం కాదు, మ్యాక్సిమం రేంజ్ అయితే ఉంది ఇది. మైన్క్రాఫ్ట్ రోడ్ మన మీద కనికరించే అంటే మన 1.20 అంటే మన 1.21లో కూడా కొంచెం తెస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నా. కొంచెం మోడర్న్గా పైకి అయితే ఎగురుదాం. అండ్ సేఫ్ ల్యాండ్ అయితే వేసేద్దాం. ఇది దిప్పుదాం. అది అది ఈ పైకి అది. మనమైతే అసలు ఎక్కడున్నామో కూడా తెలియట్లేదు నాకైతే. ఇప్పుడే కనపడ్డాయి మన ప్లేన్లో. గుద్దేసినాం అనమాట. ఇప్పుడు మన ఫ్లైట్స్ కొంచెం దీనికైతే కొంచెం స్నానం చేపిద్దాం తర్వాత. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సీ యూ లేటర్.